హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ వీడియో బ్యాక్ పార్ట్ వరకు అయితే వీడియో అయితే తీసుకున్నానండి, పెడతానండి మీకు. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే ప్రిన్సెస్ కట్ అండి. ఇంతకుముందు ఒక ప్రిన్సెస్ కట్ పెట్టాను కదా, అలానే నాకు కొంచెం షాప్లో మళ్ళీ లేవడం వలన వీలవ్వక ఫ్రంట్ పార్ట్ అయితే తీయలేదు. బ్యాక్ పార్ట్ వరకు మాత్రం ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఈ డిజైన్ వరకు అనేది మాత్రం వీడియో తీసాను. చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కస్టమర్కి కూడా ఇచ్చేసాను. ఫిట్టింగ్ అయితే కుదిరిపోయిందండి, ఇంకా బాగా వచ్చేసింది. చూడండి ఇక్కడ ఎలా కుట్టాను, ఎలా స్టిచ్ చేశాను అనేది ఇక్కడ వీడియోలో వస్తుంది. చూడండి, మీకు ఇప్పుడు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పెట్టలేదు కదా, నేను ఇలా పిన్నిస్ పెట్టి వీడియో కోసం అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చాలా నీట్గా వచ్చేసింది అనమాట. 26 నడుములు సైజ్ బ్లౌజ్ అండి ఇది. చూడ్డానికి బాగా నీట్గా ఉంది. చూడండి, ఇక్కడ నేను పైపింగ్కి క్లాత్ అనేది కొంచెం లావు తీసుకొచ్చి రావడం వల్ల కొంచెం తేడాగా వచ్చింది, అంతే కానీ ఫిట్టింగ్ మాత్రం బాగుందండి. ఇప్పుడు చూడండి, స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ నేను ట్రైపాడ్ సెట్ చేసుకొని, వర్షాకాలం కదా కొంచెం వెలుతురు తక్కువగా ఉంది, లైట్ అయితే వేసేసుకొని స్టార్ట్ అయితే చేశాను. చూడండి స్టిచ్చింగ్ వీడియో. మీకు కటింగ్ వీడియో చూస్తేనే స్టిచ్చింగ్ వీడియో అర్థమవుతుందండి. కటింగ్ వీడియో కూడా ఒకసారి చూడండి, చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్లో నేను డిజైన్ కోసం కట్ చేశాను కదా, ఇది వచ్చేసి నెక్కు పైకి, ఇది వచ్చేసి కిందకి. మీకు కనిపించట్లేదు ఇక్కడ వీడియోలో, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇలా కొంచెం జూమ్ చేసి తీస్తున్నానండి. ట్రైపాడ్ అనేది కొంచెం దూరంగా పెట్టుకోవాల్సి వస్తుంది నాకు. దగ్గరగా పెట్టుకుంటే తిరుగుతుంటే తగులుతుందనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను కొంచెం జూమ్ చేసే తీస్తాను వీడియోలో. ఇంకా మీకు క్లియర్గా కనిపించాలి కదా. నేను తీసేదే స్టిచ్చింగ్ వీడియోలో తక్కువగా నాకు వీలవ్వదు. అది కూడా ఎక్కడో కెమెరా దూరం పెట్టేసి తీస్తే మీకు అర్థం అవ్వదు కదా. అందుకని కొంచెం జూమ్ చేసి నేను స్టిచ్చింగ్ చేసేది మాత్రం మీకు కనిపించే విధంగా. చూడండి, ఇది వచ్చేసి నెక్ దగ్గర. మీకు కటింగ్ చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఇది నెక్ దగ్గర నేను దారం ఎక్కించకుండానే కుట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి నెక్, బ్యాక్ నెక్ అండి. మధ్యలో మనకు ఆ షేప్ అనేది వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి నెక్ ఫిష్ కట్ కదా, అలాగే కట్ చేశాను. ఇలా మొత్తం లైనింగ్ పెట్టుకొని మెయిన్ పార్ట్ మీద ఇలా చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా మొత్తం మీద ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఎడ్జ్కి స్టిచ్ వేయాలండి. దీనికి వచ్చేసి పైపింగ్ చేస్తాను. ఇప్పుడు నేను స్టిచ్ వేస్తున్నాను కదా, ఇక్కడ పైపింగ్ వస్తుంది, పైన నెక్ దగ్గర పైపింగ్ వస్తుంది అనమాట. మీకు పూర్తిగా స్టిచ్ చేస్తేనే, స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియోకి రావాలి. డైరెక్ట్గా స్టిచ్చింగ్ వీడియో చూస్తే కూడా అర్థమవ్వదు. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ పై క్లాత్ మరి దారుణంగా ఉందండి. ఈ పై క్లాత్ వలన నాకు కొంచెం స్టిచ్చింగ్కి ఇబ్బంది అయింది. పైపింగ్ చేసేటప్పుడు పుసికిపోవడం, ఇలా జారిపోవడం అలా జరిగిందనమాట. అసలు ఇలా పోగులు వెళ్ళిపోతుంది. ఇలా అంటే ఇలా వెళ్ళిపోయేటంత పల్చగా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ పైపింగ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పైపింగ్ కోసం ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి అటు పాలిస్టర్ కాదు, ఇటు కాటన్ కాదండి, చాలా మందంగా ఉంది. దీనివల్ల నాకు కొంచెం పైపింగ్ అనేది డిస్టర్బెన్స్ అయిందండి. చాలా క్రాస్గానే తీసుకున్నాను ముక్కలు, క్రాస్గా తీసుకొని జాయింట్ వేసుకున్నాను, కానీ నాకు కొంచెం పట్టినట్టుగా వచ్చింది. అక్కడక్కడ టక్స్ పెట్టేసి కవర్ చేసేసాను. బ్లౌజ్ వేసుకున్న తర్వాత మాత్రం కరెక్ట్గానే వచ్చిందండి. నాకు కుడుతుంటేనే ఇదేంటి ఇలా వస్తుంది అనిపించింది, కానీ ఫిట్టింగ్ మాత్రం బాగానే వచ్చింది. చూడండి, ఇక్కడ ఇలా స్టిచ్ వేసేసుకున్నాను. ఇది నెక్ కోసము చూడండి, ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా నీట్గా టక్స్ ఇచ్చుకోవాలి. మొత్తం ఇలా టక్స్ ఇచ్చేసుకొని దీంట్లో థ్రెడ్ పెట్టేసి తిప్పేసి కుట్టేసుకుంటే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ ఇలా ఆ మనం ఖర్చు కోసం వేస్తాం కదా, దానిపైన థ్రెడ్ పెట్టేసుకొని టైట్గా పట్టేసుకోవాలి. నేను నార్మల్ పాదంతోనే వేసేస్తున్నాను. చూడండి, నేను ఎలాంటి పాదం మార్చకుండా ఆ థ్రెడ్ అనేది టైట్గా ఆ క్లాత్ లోపల పెట్టేసుకొని టైట్గా పట్టుకోవాలి. అలా పట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా మనకి మెయిన్ క్లాత్కి పైపింగ్ క్లాత్కి మధ్యలో మిడిల్లో పడాలన్నమాట స్టిచ్. అలా టైట్గా పట్టుకోవాలి. మనం ఎంత టైట్గా పట్టుకుంటే పైపింగ్ అనేది అంత నీట్గా
అంతా ఒకటే లెవెల్లో వచ్చేటట్టు చూసుకొని పట్టుకోవాలండి. నాకు ఈ పైపింగ్ క్లాత్ వల్ల భలే చిరాకు వచ్చేసింది. క్లాత్ అనేది బాగాలేదండి, మందంగా ఉంది. మరి ఇంకా పైపింగ్ వేయడం కొంచెం కష్టమైంది. ఎలాగో అలా తిప్పలు పడుతూ వేసేసాను. ఇంకా చూడండి, శారీ కలర్ అయితే ఇదే ఉంది. నాకు సాటిన్లో లేదా మామూలుగా మనం షైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాంట్లో దొరకలేదు. ఇంకా ఉన్న క్లాత్తో అడ్జస్ట్ చేసి వేసేసాను. చూడండి, ఇక్కడ పై స్టిచ్ వేద్దామంటే ఇట్లా లేసినట్టుగా అవుతుంది కదా, లోపల వైపున అక్కడక్కడ టక్స్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, వీడియోకి వాయిస్ ఇద్దామని కూర్చుంటానా, ఇంటి వెనకాల పక్కనే అండి చిన్న బాబు ఉంటాడు. ఇంకా అల్లరి స్టార్ట్ వేడుపు అనేది. ఇంకా ఎంత కాదనుకున్నా ఎంతో కొంత వాడిదైతే రికార్డ్ అయితే లో పడిపోయిందండి. అలా చూడండి, ఇక్కడ ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా థ్రెడ్ పెట్టి పైపింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, పైపింగ్ క్లాత్ ఇలా మందంగా ఉన్న దాంతో ఇలాంటి క్లాత్ పైన ప్రయత్నం చేయకండి. నేనైతే ఇంకెలాగో అలాగ వేసేసాను. నాకు క్లాత్ దొరకట్లేదు, బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇవ్వాలి. ఇంకా తప్పక వేసేసాను. కానీ ఫినిషింగ్ మాత్రం బాగా వచ్చిందండి. బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫిట్టింగ్ మాత్రం బాగా వచ్చింది. ఇంకా సాటిస్ఫాక్షనే. కస్టమర్ వచ్చేసి ఇంకా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే టైట్గా దారం పెట్టేసి పట్టుకొని నెమ్మదిగా పైపింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ మామూలుగా పైపింగ్ కోసం సపరేట్ క్లాత్ ఇప్పుడు 100 రూపీస్ మీటర్ ఇస్తున్నారు కదా, టిష్యూ క్లాత్లో మెత్తటి క్లాత్. అదైతే ఎంత బాగా వస్తుంది పైపింగ్ అంటే, బ్లౌజ్కే అందం వస్తుంది, అంత బాగా వస్తుంది. కానీ ఇది అటు పాలిస్టరు కాదు, ఇటు కాటన్ కాదన్నట్టు ఉందండి. చాలా మందంగా ఉంది. మన స్కూల్ పిల్లల డ్రెస్ల క్లాత్ ఉంటుంది కదా, అలా మందంగా ఉండడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది. చూడండి, ఇక్కడ ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ కూడా లోపల సైడ్ అక్కడక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు డబుల్ స్టిచ్ వేయడానికి అది లేసినట్టుగా వస్తుంది. అలా స్టిచ్ కట్లు పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేసింది. ఇంకా అలా అక్కడక్కడ టక్స్ పెట్టుకొని ఇంకొక కుట్టు అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ అది మందంగా ఉండడం వల్ల అలా పెట్టాల్సి వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ పై సైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కింది సైడ్ కుడతాను. చూడండి, ఇక్కడ ఇంకొకటి, ఈ శారీలో క్లాత్ కూడా అసలు బాగలేదండి. అస్సలు బాగలేదు. ఈ సైడ్ వైపున కొంచెం ఒక సైడ్కి పోయినట్టు పోయింది కదా, అది కూడా అక్కడ టక్స్ పెట్టేసుకుంటే నాకు కరెక్ట్గా సెట్ అయిపోయిన తర్వాత అక్కడ కుట్టు విప్పదీసి టక్స్ అయితే పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లోనే వీపు భాగంలో మనం ఇంకొక భాగం కట్ చేసాం కదా, అది కూడా సేమ్ ఇలా ఉల్టా సీదా చూసేసుకొని, ఇది ఉల్టా వైపున సీదా వైపున కదండి, ఉల్టా వైపున లైనింగ్ పెట్టేసి చుట్టూరా ఒక స్టిచ్ అయితే ఫస్ట్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా మొత్తం నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా చుట్టూరా ఇలా స్టిచ్ వేసేసుకొని దీనికి కూడా పైపింగ్ చేసేస్తే మనకు నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఇలా ఫుల్ బ్లౌజ్ అయితే వీడియో తీయలేదండి, నాకు వీలు అవ్వలేదు. ఇంకా ఎవరో ఒకరు వస్తుంటారు కస్టమర్స్, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ లేవాలి, కెమెరా పక్కకు జరపాలి, అడిగింది మళ్ళీ అలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇది బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే తీసాను. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు దీనికి కూడా మనం పైపింగ్ అనేది చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా సేమ్ పైపింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలా పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా నీట్గా. చూడండి, ఇక్కడ ఇలా నేను క్రాస్గానే కట్ చేశాను, క్రాస్గానే జెయింట్ వేశాను. కానీ క్లాత్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది అంతే. కానీ మీకు ఈ మోడల్ ఉంటే ఇలా కుట్టుకోవాలనేదని అర్థమవుతుంది కదా, తీసిన వీడియో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా నేనైతే పోస్ట్ చేస్తున్నానండి. నాకు పోస్ట్ చేయాలని కూడా లేదు, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంటేనే. బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది, కానీ క్లాత్ వలన పైపింగ్ కొంచెం మీకు కొద్దిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. చూడండి, ఇక్కడ కూడా పైపింగ్ వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా పై వైపున టైట్గా పట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి పైపింగ్ కోసము. చూడండి, ఇక్కడ ఇలా మనం థ్రెడ్ ఉంటుంది కదా, మనం లోపల వైపున ఖర్చు కోసం స్టిచ్ వేస్తాం కదా, దానిపైన థ్రెడ్ పెట్టేసి ఆ థ్రెడ్ పై నుంచి పై క్లాత్ పైపింగ్ వేసే క్లాత్ టైట్గా మడిచేసుకోవాలి, లూజ్ లేకుండా. టైట్గా ఆ దారం ఎంత ఉందో అంత మాత్రమే కనిపించే విధంగా టైట్గా మడిచేసుకొని
సన్నగా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఆ స్టిచ్ అనేది పైపింగ్ క్లాత్ మీదకి వెళ్ళకూడదు, అలా అని మెయిన్ క్లాత్ మీద పడకూడదు అనమాట. సెంటర్లో పడాలి రెండింటి మధ్యలో. అలా వేసుకుంటూ రావాలి. మనకు పైపింగ్ ఈ చేతి పట్టుకోవడంలోనే ఉంటుందండి. టైలరింగ్లో సగం మన చేతిలోనే ఉంటుందన్నమాట. మనం మూవ్ చేసే విధానంలోనే ఉంటుంది. ఫినిషింగ్ నీట్గా రావడము, ఫినిషింగ్ నీట్గా లేకుండా ముడతలు రావడం అనేది అంతా మన చేతిలోనే ఉంటుందన్నమాట. మనం ఎంత బాగా టైట్గా పట్టుకొని కుట్లు వేస్తే అంత బాగా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ మెయిన్ పాయింట్ జాయింట్ వేసుకునేటప్పుడు మనం చేతులతోనే సాఫ్ట్గా అనుకుంటూ వేసేస్తే ఒక రకంగా వస్తుంది. ఏదో వేస్తున్నాం అన్నట్టు వేసుకుంటూ వస్తే ముంగలుగా బుగ్గలుగా లేస్తుంది అనమాట. అలా కాకుండా మనం చేత్తో ఎంత టైట్గా పట్టుకుంటే అంత బాగా వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి పైపింగ్ ఎంత నీట్గా వస్తుందో. నేను పాదం కూడా మార్చలేదండి, మామూలు పాదంతోనే వేసేస్తున్నాను. ఇక్కడ నాకు వస్తుందా లేదా అనుకున్నాను జాక్ మిషన్ మీద, కానీ బాగా పర్ఫెక్ట్గానే వస్తుందండి. నార్మల్ మిషన్ మీద వచ్చినట్టుగానే వస్తుంది. ఓన్లీ మగ్గం వర్క్కి మాత్రమే పాదం మార్చుకోవాల్సి ఉంటుంది అంతే. చూడండి ఇక్కడ లోపల వైపున ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా దీనికైతే టక్స్ ఏమీ పెట్టలేదండి, ఎందుకంటే స్ట్రైట్గానే ఉంది కదా, కొద్దిగా క్రాస్గా ఉంది అంతే. చూడండి ఇలా ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ ఇంకొక సైడ్ కింది వైపున కూడా అయిపోయింది కదా. మనం ఇందాక స్టిచ్ చేసుకున్నది దీనికి ఇప్పుడు జాయింట్ వేయాలన్నమాట. ఇలా ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నేను వేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని వేసుకుంటే మనకు నెక్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ రెండు వైపులా స్టిచ్ అయితే వేసేస్తాను. ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకోవాలి, కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూసారు కదా, మళ్ళీ కస్టమర్ వస్తే లేసి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను అవసరమైంది. చూడండి ఇక్కడ ఇలా మనం లోపల సైడు ఖర్చుకు ఎంత పడతామో అంత పెట్టుకోవాలండి, ఎక్స్ట్రాగా మాత్రం పెట్టకూడదు. పెడితే మనకు మళ్ళీ నెక్ షేప్ అంతా చెడిపోతుంది అనమాట. ఒక పావించి ఖర్చుతో లోపల సైడ్ పెట్టేసుకొని ఇలా పైనుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ కింది వైపున వచ్చేసరికి రఫ్ ఇచ్చేసి తీసేస్తున్నాను నేను. అలాగే స్ట్రైట్గా వచ్చి కూడా వేయచ్చు, కానీ నేను అలా ఏం వేయలేదు, తీసేసాను. అక్కడికి తీసేసి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే పాదం మందం ఖర్చుతో సెట్ చేసుకొని ఇక్కడ కూడా స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా మనం ఎక్కడ కూడా హెచ్చు తగ్గులుగా లాగకూడదండి, సమానంగా పట్టేసుకొని అటువైపున ఎంత వేసామో ఇటువైపున అంతే పెట్టేసుకొని స్టిచ్ అయితే పైనుంచి వేయాలి. ఇలాంటి నెక్ షేప్ అయితే వస్తుందండి. చాలా ఈజీగానే ఉంది, మనం పైపింగ్ చేసుకోవడమే కొద్దిగా ఆలస్యం అంతే. చూడండి ఇక్కడ నేను పెట్టేసుకొని స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకొని కుట్టు అయితే తీసేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకు అయిపోయింది, బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ దారాలు లేకుండా కట్ చేసేసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి నాకు షోల్డర్ దగ్గర ఒకవైపు వెళ్ళిపోయినట్టు అనిపించింది అని అప్పుడు చెప్పాను కదా. చూడండి ఇక్కడ రెండు టక్స్ పెట్టేసుకొని కుట్టు వేసుకుంటే నాకు కరెక్ట్ అయిపోయిందండి. అది మందమైన క్లాత్ వలన అలా అవుతుందనమాట. మందంగా ఉన్న క్లాత్ పైపింగ్ వేయడం వలన అలా అయింది అంతేనండి. చూడండి అక్కడ సైడ్ వైపున కొంచెం టక్స్ పెట్టేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసేసాను. అక్కడ మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ ఫిల్ట్లు వేసుకుందాం. మనము షోల్డర్కి ఎదురుగా బ్యాక్ ఫిల్ట్ ఎంత ఉందో అంత వేసేసుకుందాం. చూడండి పై క్లాత్ కింది వైపున ఎలా ముడతలు వచ్చేసిందో. చూడండి ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మనము బ్యాక్ ఫిల్ట్లు అయితే వేసేసుకుంటే మనకు బ్లౌజు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొంచెం డిజైన్ ఉందండి, ఇక్కడ పొలిటీ బటన్స్ ఏమన్నారు మధ్యలో ఓపెన్ చేసి, నేను అందుకనే చూస్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం నాకు స్టిచ్ అనేది టైట్గా పడలేదనమాట, కొద్దిగా పైకి పోయినట్టు అనిపించి విప్పదీసి నేను మళ్ళీ వేసేసాను. నాకు అక్కడ కొంచెం నెక్ అనేది లోపలికి గుంజి పట్టినట్టు అనిపించింది, అందుకని విప్పేసి మళ్ళీ పాదం మందం ఖర్చుతో ఇంకొక స్టిచ్ అయితే వేసేసాను. ఇక్కడ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఫిల్ట్కి వేసేస్తాను. చూడండి ఇక్కడ ఇప్పుడు నాకు నీట్గా వచ్చేసింది. ఇలా చూసుకుంటున్నాను, చేతులతో పెట్టేసి చూసుకుంటున్నాను. పైపింగ్ వల్ల కొంచెం లేసినట్టుగా ఉంది కదా, అందుకని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట. చూడండి బ్యాక్ ఫిల్ట్లు వేసేస్తున్నాను. ఇక్కడ ఇలా 3 ఇంచుల పొడవుతో 1 ఇంచ్ గ్యాప్తో వేసేసానండి.
ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను. చంక దగ్గర మనకి హెచ్చు తగ్గులుగా కనిపిస్తుంది కదా, అది కట్ చేసేసుకోవాలన్నమాట. హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు ఆ హెచ్చు తగ్గులుగా ఉన్నది సమానంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫిల్టిల్ కూడా వేసిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి పొల్టీ బటన్స్ ఇవ్వాలండి ఇక్కడ. అందుకని చెప్పేసి నేనైతే ఓపెన్ చేస్తున్నాను, సెంటర్లో అలా పెడదాం అనుకున్నాను, కానీ లుక్ బాగుండదని చెప్పేసి ఓపెన్ చేసేసాను అక్కడ. ఇలా రెండు బ్యాక్ పార్ట్ సమానంగా మిడిల్కి మర్చేసుకొని ఇలా నీట్గా ఇలా సమానంగా మర్చేసుకొని అక్కడ ఓపెన్ చేసి పొల్టీ బటన్స్ అయితే పెట్టానండి అక్కడ. చూడండి ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ కటింగ్ చేసుకున్న దానికే లోపల సైడ్ ఫోల్డింగ్ చేసుకొని పొల్టీ బటన్స్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ ఇలా కనుక స్టిచ్ చేసి ఇస్తే మనకు అమౌంట్ ఎక్కువగా వస్తుంది. ఇలాంటి బ్లౌజ్ రోజుకొకటి కుట్టుకున్నా చాలా అనిపిస్తుందండి. చూడండి ఇప్పుడు ఇలా అయితే స్టిచ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి పొల్టీ బటన్స్ అయితే స్టిచ్ చేస్తాను. చూడండి ఇంకా బటన్స్ అయితే చుట్టేసాను. బటన్స్ అయితే రెడీగానే ఉన్నాయి. చూడండి ఇంకొక సైడ్ అయితే స్టిచ్ చేసి పెట్టాను అనమాట. అక్కడ ఉల్టా సైడ్ స్టిచ్ చేసి పెట్టి ఇలా దానిపైన మడ్ చేసి పెట్టేసుకొని కుట్టు అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ. చూడండి అటువైపునే ఇలా సీదా వైపున ఇలా పెట్టేసుకొని ఇలా మడ్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, చూడడానికి డిజైన్ కూడా బాగుంటుంది అనమాట. చూడండి ఇక్కడ వీళ్ళు చిన్న సైజ్ కదా, నెక్ కూడా మరీ హెవీగా అయిపోకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి నెమ్మదిగా. ఇలా ఆ పొల్టీ బటన్స్ ఉన్నాయి కదా, ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నది లోపలికి పట్టేసుకొని తక్కువగా ఉన్నది బయటికి లాగుకుంటూ కుట్టు అయితే వేయాలండి. చూడండి ఇక్కడ నేను కట్ చేసి వేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది. కట్ చేయకుండా వేస్తే కొంచెం పొల్టీ బటన్స్ అటు పోయే అవకాశం ఉండే, కాకపోతే నేను కట్ చేసినందువలన నీట్గానే వచ్చేసింది నాకు ఇక్కడ. ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేసేసుకొని రఫ్ ఇచ్చేసి అక్కడికైతే తీసేస్తున్నాను. చూడండి ఇక్కడ అంతేనండి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే ఇంతే. ఇంకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్టార్టింగ్లో బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది పెట్టాను కదా, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అలా వచ్చిందండి. బ్యాక్ పార్ట్ మాత్రం ఇలా స్టిచ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.